సో ఈ రోజు ఈ వీడియోలో కోటక్ మహీంద్రా బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ మీ మొబైల్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. దీన్ని ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి అన్ని పేలోని యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కావాలనుకుంటే ఫిజికల్ డెబిట్ కార్డ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ లోనే వీడియో కేవైసీ ద్వారా కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనీ గోవింద్. వెల్కమ్ టు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు ఓపెన్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేయగానే మీరు ఆటోమేటిక్ గా నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు వెరిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకోగానే మీరు నెక్స్ట్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ ఫాదర్ నేమ్ వచ్చి మీ పాన్ కార్డ్ లో ఎలా ఉందో అలా అయితే ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ ఆక్యుపేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క మదర్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫెచ్ ఫ్రమ్ ఆధార్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క ఆధార్ లో ఉన్న అడ్రస్ అయితే డైరెక్ట్ గా ఇక్కడికి అయితే వచ్చేస్తుంది. లేదు మీరు ఆధార్ లో అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ ఎంటర్ చేయాలనుకోండి, సో ఈ పేజ్ లో మీరు పైకి స్క్రోల్ చేశారనుకోండి, సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైన మీకు సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది. సో దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు డెబిట్ కార్డ్ ఆర్డర్ చేసుకున్నా లేదా చెక్ బుక్ ఆర్డర్ చేసుకున్నా ఈ అడ్రస్ కే మీకు డెలివరీ అయితే అవుతాయి. సో అందుకే మీరు కరెక్ట్ గా అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోండి. సో వన్స్ మీరు అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు నామినీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ అకౌంట్ కి ఎవరిని అయితే నామినీ కింద యాడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి మీకున్న రిలేషన్షిప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కింద మీకు నామినీ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ మీకు సేమ్ యాజ్ యువర్ అడ్రస్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. మీ అడ్రస్ మీ యొక్క నామినీకి అయితే వచ్చేస్తుంది. మీరు సపరేట్ గా అడ్రస్ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. లేదు మీరు సపరేట్ గా అడ్రస్ ఎంటర్ చేస్తానన్నా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు కొన్ని టిక్ బాక్స్ అయితే కనిపిస్తాయి. సో వీటి మీద మీరు టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు 811 సూపర్ అని అండ్ 811 క్లాసిక్ అని మీకు రెండు అకౌంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు ఇంచుమించు ఒకటే. సో 811 సూపర్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇనిషియల్ ఫండింగ్ వచ్చేసి మీరు 5000 అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు 811 సూపర్ కి అండ్ క్లాసిక్ కి డిఫరెన్సెస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి, మీరు కావాలనుకుంటే చదువుకోండి. సో నా సజెషన్ వచ్చేసి 811 క్లాసిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇనిషియల్ ఫండింగ్ అనేది 1000 రూపీస్ చేస్తే సరిపోతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీరు చేసే ఇనిషియల్ ఫండింగ్ అనేది మీకు ఎక్కడికి పోదు, మీ అకౌంట్ లోనే ఆ మనీ అనేది డిపాజిట్ అవుతాయి. సో మీరు 811 క్లాసిక్ తీసుకుందాం అనుకుంటున్నారా లేదా సూపర్ తీసుకుందాం అనుకుంటున్నారా డిసైడ్ అయిన తర్వాత కింద మీకు సెలెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిపాజిట్ 1000 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అన్ని యూపీఐ యాప్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని అందులోంచి మీరు పేమెంట్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్ లో వెయిట్ చేయండి, మీరు బ్యాక్ కి కట్ట రాకండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీరు ఈ పేజ్ లోకి అయితే వస్తారు. సో ఈ పేజ్ లో మీరు ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిన్ అనేది మీకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోకి గట్ట లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో వన్స్ మీరు 6 డిజిట్స్ ఉన్న ఎంపిన్ అయితే మీరు 2 సార్లు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ ఎంపిన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిపోయి ఇక్కడ మీకు సిఆర్ఎన్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఎఫ్ఎస్సి కోడ్, యూపీఐ ఐడి అన్ని మీకు కనిపిస్తూ అయితే ఉంటాయి. సో దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇవన్నీ మెయిల్ అండ్ మెసేజ్ కూడా
కూడా వస్తాయి. మీరు సేఫ్ సైడ్ గా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు కంప్లీట్ కేవైసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్ లో ఇక్కడ మీకు స్టార్ట్ వీడియో కేవైసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే బ్యాంక్ యొక్క ఏజెంట్ అయితే మీకు వీడియో కాల్ లో కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అయితే చూపించమంటారు. సో వాటిని చూపించిన తర్వాత మీ యొక్క ఫోటో అయితే తీసుకుంటారు. అండ్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయమని దాన్ని కూడా అయితే ఫోటో అయితే తీసుకుంటారు. అంతే, వీడియో కేవైసీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఈ విధంగా వీడియో కేవైసీ ఆప్షన్ అవైలబుల్ గా లేదనుకోండి, ఇక్కడ కింద మీకు బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు డేటు, టైము అలాగే అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకుని అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. సో ఇలా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కోటక్ బ్యాంక్ నుంచి మీకు ఆఫీసర్ అయితే మీ ఇంటికి వచ్చి కేవైసీ అయితే కంప్లీట్ చేస్తారు. అది కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీ ఇంటికే మీరు సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ కే వచ్చి కేవైసీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. డోంట్ వరీ. సో వన్స్ మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కోటక్ 81 అనే యాప్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికోసం కింద మీకు డౌన్లోడ్ నవ్వు అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ లోకి లాగిన్ అవ్వడానికి మీ యొక్క సిఆర్ఎన్ నెంబరు అలాగే మీరు ఇంతకు ముందు సెర్చ్ చేసుకున్న ఎంపిన్ అయితే ఎంటర్ చేసుకుంటే మీరు సో యాప్ లో కూడా లాగిన్ అయిపోతారు. సో వన్స్ మీరు యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పక్కన బ్యాంక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు మీ యొక్క అకౌంట్ బ్యాలెన్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీ కార్డ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ వర్చువల్ డెబిట్ కార్డ్ తో కూడా మీరు ఫోన్ పే లో మీ అకౌంట్ అయితే యాడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఫోన్ పే లో అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఏం లేదు, జస్ట్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత కింద మీకు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సెండ్ SMS మీద క్లిక్ చేసుకోండి, మీ అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ అయితే మీరు వర్చువల్ డెబిట్ కార్డ్ తో కూడా యాడ్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలి, మీరు ఏటీఎం విత్డ్రాస్ కూడా చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ మీకు అప్గ్రేడ్ టు 811 సూపర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీకు మళ్ళీ ఇక్కడ అప్గ్రేడ్ టు 811 సూపర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోండి. సో ఇలా మీరు ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీగా ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఎలాంటి మనీ కూడా డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. వన్స్ మీరు అప్గ్రేడ్ చేయగానే 7 to 10 డేస్ లో ఫ్రీగా ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి వస్తుంది, మీరు వెయిట్ చేయండి. అండ్ మీకు పాస్బుక్ కూడా కావాలనుకుంటే ఈ పేజ్ లో పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆర్డర్ పాస్బుక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు పాస్బుక్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. జస్ట్ మీరు 41 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. దానికోసం ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది కింద, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు 41 రూపీస్ అయితే మీ అకౌంట్ నుంచి కట్ అయిపోయి మీకు పాస్బుక్ అయితే మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది, అది కూడా 3 to 5 డేస్ లో. సో సేమ్ ఇలాగే మీకు కావాలనుకుంటే మీరు చెక్ బుక్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే అవసరం లేకుండా మీరు చెక్ బుక్ అయితే ఆర్డర్ చేసుకోకండి, డబ్బులు వేస్ట్. సో ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చుని కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిల్లోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఓమని గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.